అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు సండే రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఏం లేదు, అది స్పెషల్. ఏం లేకపోవడమే స్పెషల్. ఏం లేదండి, ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఏం లేదు. ఎందుకంటే చికెన్ ఏమో తినకూడదు, మటన్ ఏమో చాలా రేటు, ఫిష్ కాడికి పోతే ఫిష్ అయిపోయినాయి, రొయ్యల కాడికి పోయినా అయిపోయినాయి. కాబట్టి లాస్ట్కి వచ్చేసి మేము ఏం చేసుకుంటున్నాం అంటే గోబీ రైస్ చేసుకుంటాం. ఇదండి గోబీ రైస్కి కావాల్సింది కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఫోను అందులో పడేసి వస్తాను ఆయిల్. తర్వాత ఇక ఇంత పెద్ద ముక్కలు చేసుకోవాలి, కొంచెం పెద్దగానే. హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా అంటే పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా, అంతే కదా, అంతే వస్తాయి కదా, ఇంకేం వస్తాయి. ఇదండి హోల్ గరం మసాలా. మా అమ్మాయి అన్నీ రెడీగా పెట్టింది అనమాట. దాంట్లో వేస్తావా ఏంది. ఇదండి. తర్వాత ఆనియన్. మా లవంగాలు ఏందో లేచిపోతుంటాయి బయటికి, అందులోనే ఉండు. అవేం లవంగాలు ఏమో డిమార్ట్లో కొనుక్కొచ్చినాం. ఇదండి పచ్చిమిర్చి. మంచి రేటుపై కొన్నాం. నూనెలో పడడం వల్ల తక్కువ మంది దగ్గర వెళ్ళిపోతూనే ఉంటుంది బయటికి. నేను నిండా నూనెలు అన్నట్టు వెళ్ళిపోతుంటుంది. నా బిడ్డ నవ్వుతే చూసిరా వీడియో ఎట్లా ఊగుతుందో. ఇందులో గోబీ వేస్తున్నా, కొంచెం పెద్ద ముక్కలే. అది మొన్న టీవీలో చూసిన గులాబ్ జామ్ కూడా తీసిన తర్వాత మొత్తం అటొక్కటి ఇటొక్కటి జంపు జల్లని అవుతాను. అట్లా ఇవి కూడా ఏందో నూనెలు వేయంగానే అయితే ఈస్ట్ ఒకటి వేస్ట్ ఒకటి ఉడికినట్టు వస్తున్నాయి. మరి లవంగాలు ఏమైనా తడిచినాయా వాళ్ళ దగ్గర ప్యాక్ చేసినప్పుడు అర్థం కాదు. లేకపోతే అవి తక్కువన్నా ఉండాలి, బాగా డ్రై అవ్వకపోతే ఉంటాయి కదా. లవంగాలు అయితే పుష్టిగా ఉన్నాయి అనుకో. చూపి మన లవంగాలు ఒకసారి. వద్దుస్తాను వద్దుస్తాను. ఇక్కడ స్వీట్ బాక్స్ ఇదా. ఇదండి ఎంత మంచి లవంగాలు కూడా టపా 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 లేచిపోతాయి. ఇక మేము ఏం వంట చేస్తాం అంటే లవంగాలు మాకు మసాలాలు ఎక్కువ ఉంటాయి. మేము మసాలాలు ఎక్కువ తింటామని అర్థం. దీంట్లో మసాలాలు ఎక్కువ ఉంటాయి మాకు. అదే తింటామని కదా నువ్వు చెప్పాల్సింది. ఎందుకు తింటామా? ఏదండి గరం మసాలా మనకు ఉంది. గరం మసాలా మనకు ఉన్నది. కూరలలో వాటిలో ఎక్కువ గరం మసాలా ఎక్కువ వాడతామని చెప్పు. మా గరం మసాలా మాకు తింటాను తింటున్నాగా. సో ఇదండి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ, ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే పట్టినాం. నెలకి 1/2 కిలో పడుతుంది కరెక్ట్. అల్లం వెల్లిగడ్డ మునిగి తేలుతామో లేదా ఆమె మమ్మల్ని మునిగి తెలుస్తుందో అర్థం కాదు. అన్నిట్లలో వాడతాం. సీరియస్ నేను కూడా సీరియస్గానే చెప్తున్నా సోనా, ఏదో నేను జోక్ చేసినా. ఇదండి ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఏం వేసుకోవాలి మర్చిపోయినా, టమాటా వేసుకోవాలి. ఊగుతుంటే ఫోన్ కూడా ఊగుతుంది సోనా, సల్జరం వచ్చిన ఫోన్ లాగా. ఒక 1/2 టమాటా వేస్తున్నాను కొంచెం పుల్లగా ఉండడానికి. కారం, స్పైసీ, ఆల్రెడీ స్పైసీసే ఉంటుంది, బాగా కొంచెం స్పైసీ. 1 స్పూన్ కావడం. 1 స్పూన్ మాకు స్పైసీ. ఈ రైస్కి మామూలు కర్రీస్కి అయితే ఎక్కువ వేసుకుంటాం, నాన్ వెజ్కి అయితే కారము దాంతోపాటు మిరియాలు కూడా వేసుకుంటాం. ఆల్రెడీ రాత్రి ఇలా చేసి నాకు ఒక టమాటా రైస్. ధనియాల పొడి 1 స్పూన్. టమాటో రైస్ మా చేసింది అని చెప్పా. నేను మర్చిపోలేదు కదా, మా అమ్మాయి టమాటా రైస్ చాలా అంటే చాలా బాగా చేసింది. కడాయిలో చేసింది, కడాయి సగం మాడిపోయింది. అది బాస్మతి రైస్ చేసి ఎంత బాగుంది. ఇప్పుడు ఏమొచ్చినాయి? జీరా రైస్ కలపాలి. కలపడం కూడా ఇలా కలపాలి, అంతే నష్టం. ఇలానే చెప్పాలి కదా. ఏమో మరి కొంతమంది అయితే ఏదో. సోనా నువ్వు ఎటు చూస్తున్నావు, ఫోన్ ఎటు పెట్టినావు? నీకు జోక్లో కనబడిచింది మంచిగా చెప్తుంటే, అందుకని నేను మాట్లాడకుండా సైలెంట్గా ఏమేమి వేస్తానో చూడు. నువ్వు చెప్పు. నేను చెప్పా అడుక్కున్నా నేను పెట్టింది ఫోన్ ఇట్లా. సో ఇదైతే ఏమవ్వాలమ్మా? ఏమవ్వాలి చెప్పమా? మగ్గాల ఏం కావాలి చెప్పమ్మీ. బియ్యం కడిగేదానికి మగ్గాలి. ఓకే
ఆన్ అవ్వలే. ఆన్ అవ్వకముందుకు మరి ఫోన్ ఎందుకు పైకి పట్టుకున్నావు? సో ఇవన్నీ రైస్ అయితే వేసుకుంటున్నాము. ఈ ఫోన్ ఎట్లా షేక్ అవుతుంది అంటే ఆంధ్ర సినిమాలో పవల శకుంతల చేయి షేక్ అయినట్టు షేక్ అవుతుంది మా అమ్మాయి చెయ్యి. దగ్గొస్తుందా చెప్పు. ఒక్క నిమిషం కలుపుకుందాం. ఎప్పుడే కానీ ఏ రైస్ అయినా చేసుకునేటప్పుడు నీళ్ళు పోయకుండా ఫస్ట్ రైస్ వేస్తే రైస్ బాగుంటుంది. మనం చిట్టుముత్యాలలాగా వస్తాయి రైస్ కూడా. ఫ్లేవర్ కూడా మొత్తం పడుతుంది కదా. ఇలా ఆలు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ రాత్రి ఆలు రైసే చేసింది, అందుకే నేను ఆలు ఏంటంటే చికెన్ మా ఎంత కేజీ 160 180 అంట. ఏంటిది చికెన్ ఈరోజు పేపర్లో. మటన్ అయితే ఏమో దాటిందేమో. ఆమె దగ్గరికి పోతలేము మేము ఎక్కువ, తినబుద్ధి అవుతలేదు. మెయిన్గా చెప్పాలంటే నాన్ వెజ్ తినబుద్ధి అవుతలేదు. పోయిన వారం చేపలకి ఊరంతా తిరిగిన దొరకలే, 11 గంటలకే చేపలు అయిపోయినాయి అన్నారు. ఇది అల్లం ఎల్లిగడ్డ నూరిన అనమాట. ఇందులోనే వాటర్ వేసి చేస్తా, వేస్ట్ చేయడం ఎందుకు, ఈ ఫ్లేవర్ కూడా కలుస్తారు అట్లా. అంతేనమ్మా. మీకు ఒక విషయం గమనించిరో లేదో, మా అమ్మాయికి తెలివి వస్తుంది ఇప్పుడిప్పుడే తెలివి వస్తుంది. సో ఇదండి, ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. నేను 1.5 వేసా వాటరు, బియ్యము, దానికి 3 వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ రైసే కదా, బాస్మతి అయితే కొలత ఉంటుంది. 1కి 1.5 అట్లా. దీనికి కూడా కొలత ఉంటుంది. కొలత ఉంటుంది. బాస్మతి రైస్కి అయితే కరెక్ట్ పోయాలి కదమ్మా. అంటే దీనికి ఎక్కువ తక్కువ పోయాలా? అంత సీన్ లేదు. ఎక్కువ తక్కువ పోతే పేస్ట్ అవుతుంది. లేదా అసలు ఇది కుక్కర్ పొంగి బయటకు వస్తే ఆమె వామిటింగ్ చేసుకుంటుంది ఎక్కువ తాగితే నీళ్ళు. నేను అట్లనే ఎక్కువ తక్కువ వస్తాయి కదా. ఇప్పుడు సాల్ట్ వేస్తాం. సో ఫస్ట్ నుంచి అయితే సాల్ట్ వేయలేము మనమేం సొన్నా మేము వేయలేదు. మనమేంది మేము వేయలేదండి. సో ఇప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు వేసుకుంటున్నాం సాల్ట్. ఒకసారి వేసుకుంటాం. బీ క్లారిటీ కొంచెం నేను కసూరి మేతి వేస్తున్నాను, బాగుంటుంది ఫ్లేవర్. అమ్మా దాన్ని ఇట్లా నలపలే, చేయి నొప్పి ఉంది నాకు, అందుకే నలపలే. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడే మీరు ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి ఉప్పు అన్నది. ఇది సండే వీడియో లెక్క లేదు, ఇది సండే వీడియో లెక్క వచ్చింది. ఏదో వీడియో కానీ ఇది కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే ఇలానే ఉంటాయి. ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత ఇవి ఉడుకుతాయి కదా, చిన్న చిన్నవి అయితే ఇంకా మెత్తగా ఉంటాయి. అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇందులో కావాల్సితే ఆలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, యువర్ చాయిస్. కానీ మేము మాత్రం ఇది వేసాం. ఇప్పుడు మూత ఇక్కడ. సో ఇదండి మూత పెట్టేసాం కదా, జస్ట్ 2 విజిల్స్. మా మమ్మీ ఎంత గ్రేట్ అంటే వేడి కుక్కర్ పెడుతుంది. నాకు కాలట్లేదు అంటే నేను మనిషిని కాదని అర్థం. ఇంత వేడి ఇక్కడ పట్టుకుంది కానీ ఇక్కడ పట్టుకోలేము మమ్మీ కదా. సో ఇదండి మా నెక్స్ట్ రెసిపీ అయితే కాకరకాయ కారం. కాకరకాయ కారం తెచ్చుకోవాలి, చేస్తాం. సో ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ లైట్ వేయలే కదా ఉంది. మరి ఎందుకు పూరి విత్ ఇది ఆలుగడ్డ కుర్మా కాదు, హోటల్ స్టైల్ అనమాట. మా ఆయనకి ఇష్టం. ఇలా ఏమంటారు అంటే దీన్ని బొంబాయి చట్నీ అంటారు. బొంబాయి కర్రీ చట్నీ కాదు, బొంబాయి చట్నీ అంటారు. సర్లే ఢిల్లీ చట్నీ అది అయిపోయిందమ్మా. సో ఇదండి అయిపోయింది గోబీ రైస్. సో ఇది ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. వేసేస్తాం మమ్మీ. అంటే వేసేనా? ఇదండి ఇది మధ్యలో లేయర్ అనమాట. చూసారా గోబీ ఎలా ఉందో? కొంచెం పెద్దగా వేస్తే ఇలానే ఉంటాయి అనమాట. ఇవి ఉడుకుతాయి కదా, కొంచెం చిన్నగా అయిపోతాయి అన్నట్టు. అందుకే పెద్దగా చేసుకుంటే మీడియం సైజ్ అవుతాయి, మరి చిన్నగా చేసుకుంటే ఆ కనిపించని కూడా కనిపించవు అసలు అందులో. సో ఇదండి గోబీ రైస్ అయితే అయిపోయింది. వేడి వేడి గోబీ రైస్. సండే స్పెషల్ వచ్చేసి గోబీ రైస్, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. నేనేం చెప్పేది ఏం లేదు, నేనేం చెప్పను, ఏం లేదు. సో ఇదండి గోబీ రైస్ అయితే అయిపోయింది. సండే ఫోన్ ఆన్ చేసి చెప్పండి ఏం చెప్తారు. ఇదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ అంటే సింపుల్. కర్రీ కూడా అవసరం వండుకుతుంది షేక్ వెల్ బిఫోర్ లాగా. కర్రీ కూడా అవసరం లేదు, పెరిగేసుకొని తింటే బాగుంటుంది. ట్రై చేయండి. సో ఛానల్లో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో అప్లోడ్ చేసామండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లడ్డుని.
అది కూడా మీకు సంగతి తెలుసా అండి, ఆ డ్రై ఫ్రూట్ లడ్డూలో జీడిపప్పు వేయంగా మిగిలిపోయినాయి అనమాట. కొన్ని ఎక్స్ట్రా మిగిలిపోతే అవి మా అమ్మ దాచిపెట్టింది, నాకు ఇయ్యట్లేదు అసలు. ఆమెకు లడ్డు జీడిపప్పు రెండు. టీవీ చూస్తుంటే ఏంటంటే మా అమ్మకి టైంపాస్ అవ్వట్లేదు. టైంపాస్ అవ్వక ఏమవుతుందంటే నట్స్ తింటాను నేను ఎక్కువ. నట్స్ తిని మా అమ్మాయి నట్స్ లాగా ఉంటుంది అనమాట. ఎంత బలంగా ఉంటుంది అంటే కాలేస్తే కొట్టుకోదా. సరే ఓకే. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి. చూడకపోయినా నో ప్రాబ్లం, కానీ మేము చేసేది మేము చేసుకుంటాం. మేము పెట్టేది అప్లోడ్ చేసేది చేస్తాం. అది మీ ఇష్టం, చూస్తారా చూడరా అన్నది మీ ఇష్టం, అది సెకండరీ. ఇది ఓన్లీ నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. బంద్ చెయ్య.